రేపు మళ్ళీ తిరిగి తెరవబోతున్నారు రత్న భాండాగారం. మనకి గనక కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో నేలమాళిగలో ఎలాంటి నిధులు నిక్షేపాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ కూడా ఆ తరహాలనే 46 సంవత్సరాల తర్వాత తిరిగి ఓపెన్ చేశారట. అసలు ఏంటి, ఎందుకు అంత గోప్యత పాటించాల్సిన అవసరం వస్తుంది? జై జగన్నాథ్. బలభద్ర సుభద్రాదేవి సహిత శ్రీ జగన్నాథ స్వామి స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్షంతో ఈరోజు ఈ నిధి నిక్షేపాల గురించి 1990 వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరొకసారి జగన్నాథుడి యొక్క వైభవాన్ని గురించి తెలియచెప్పే అవకాశాన్ని, వారిని మన్నం చేసుకునే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు వాసుదేవ మీకు కూడా ప్రణామం. అయితే జగన్నాథ స్వామి వారే కాదు, భారతదేశం రత్నగర్భ అని మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని వారు చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశం భరతమాత గర్భం నిండా రత్నాలు ధారణ చేసి ఉన్నదనే సంగతి ఈరోజు ప్రపంచానికి ఈ వైభవాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది. అలాగే అనంత పద్మనాభుడు అనంతమైనటువంటి సంపద కలిగిన వాడు. ఇక్కడ జగన్నాథుడు పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడు ఈ జగత్తుకి నాథుడని, వారి యొక్క వైభవం ఈ జగత్తంతా వ్యాపించిందని, ఆ వ్యాపించినటువంటిదే సంపత్తే ఈ రూపంలో ధన సంపత్తిగా మనకి కనపడుతూ ఉన్నది ఈరోజు. అయితే నిధులు నిక్షేపాలు అనేటటువంటి వాటిలో నిధులు నిక్షేపాలు అని 2 పదాలు ఉన్నాయి. నిధులు అంటే దైనందిన విధులకు ఉపయోగించేటటువంటి వాటికి ఉపయోగపడేటటువంటి దాన్ని నిధి అంటారు. నిక్షేపములు అంటే ఎవరి కోసమైతే నిక్షిప్తం చేయబడిందో తర్వాతి తరాల వారికి, ఏ వ్యక్తి కోసమో ఏ సమాజం కోసమో ఒక సంపదని ఒక చోట నిక్షిప్తం చేస్తే దాన్ని నిక్షేపాలు అని అంటారు. అయితే కేవలం నిధుల్ని ఉపయోగించుకోవచ్చు విధుల కోసం, దైనందిన కైంకర్యాలకి ఉపయోగపడేటటువంటి వాటిని నిధులు అంటారు. అలాగే కొన్నిటిని రాబోయే తరాల వారికి విపత్తులు ఏర్పడినప్పుడు, సంపదలు లేనప్పుడు తిరిగి ఆయా వ్యక్తులు అప్పుడు నిక్షేపం చేసినటువంటి వాటికి నిర్దేశించబడినటువంటి సమయంలో అవి ఈ ప్రపంచానికి అందేటట్టుగా వాటిని ప్రిజర్వ్ చేసేటటువంటి వాటిని those who are deserved, the people, then only they will get that నిక్షేప. అయితే యోగి ప్రభాకర్జీ ఒక సందేహం, 46 ఏళ్ళు యోగి ప్రభాకర్జీ ఒక సందేహం. సారీ, నాకు వినపడ్డాను. వినిపిస్తోందా? మీ లైఫ్ శబ్దం వినపడ్డాను నాకు. మీ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను, మీకు వినిపిస్తోందా? యోగి ప్రభాకర్జీ వినిపిస్తోందా? టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. రైట్, మీరు చెప్పండి యోగి ప్రభాకర్జీ. నాకు వినపడుతుంది కదా. నా సందేహం ఏంటంటే, నాది ఒక సందేహం కైండ్లీ, 46 ఏళ్ళు వ్యవధానం ఎందుకు తీసుకున్నారు? 46 ఏళ్ళు తీసుకుంటాం కాదు, ఇది నిర్దేశించినట్టు. ఇప్పుడు మీకు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ నిధిని, బాహ్య నిధిని, అంటే 3 అంతరాలు ఉంటాయి. ఒకటి బాహ్యము, మధ్యస్థము, ఆంతరంగికము. ఈ 3 నిధుల్ని 3 నిక్షిప్తం చేస్తారు. చేసినప్పుడు బాహ్యమైనటువంటి నిధిని దైనందిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. వీటిని లెక్కించడానికి ప్రతి 3 సంవత్సరాలకి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, ఆలయంలో ఉన్నటువంటి పూజారులు వీళ్ళు కలిసి దాన్ని
కైంకర్యం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ 46 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు. దైవికంగా ఆలోచించినట్టయితే ఒక్కొక్క నిధికి ఒక్కొక్క కాల సమయాన్ని నిర్దేశిస్తారు. దీన్ని మీరు ప్రిజర్వ్ చేసినప్పుడే దాన్ని రహస్యంగా ఒక రకమైనటువంటి మంత్ర, తంత్ర, యంత్ర బద్ధం చేస్తారు. అంటే మీరు బయటికి కనిపించే 3 తాళాలు ఎలా ఉన్నాయో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి బంధాలని వీటికి వేస్తారు. కానీ మనం అనుకున్న ప్రభుత్వాలన్నీ కలిసి వచ్చినా కానీ కాలం ఏ కాలంలో దాన్ని తెరవబడుతుందో ఆ కాలం నిర్దేశించినటువంటి సమయంలో మాత్రమే అది తెరవబడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ దైనందిన జీవితంలో అనుకున్నటువంటి కార్యాలను ఏ విధంగా సాధించలేమో అదే విధంగా ఇంకా దైవికంగా అయితే చెప్పగలమా? వారు నిర్దేశించిన సమయంలో ఏ వ్యక్తులు దాన్ని తెరవాలో అది కూడా మొట్టమొదట నిధిని నిక్షిప్తం చేసినప్పుడే నిర్దేశించబడి ఉంటుంది. ఆయా అంశలో వచ్చినటువంటి వారే వాటిని తెరవగలుగుతారు. ఆనాడే అది చూడబడుతుంది. ఇది రాజకీయంగా చూస్తే ఇది రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఆనాటి రాజులు దాన్ని నిక్షిప్తం చేసినప్పుడు వారు చేసినటువంటి మంత్ర, తంత్ర, యంత్ర ప్రక్రియల ద్వారా నవపాషాన్ని నిర్మితమై పాంచభౌతికమైనటువంటి చర్య ద్వారా నిధుల్ని నిక్షిప్తం చేస్తారు. అయితే ఈ కాలం అనేటువంటిది ఎందుకు పట్టింది అంటే ఏ కోణం నుంచి మీరు అడుగుతున్నారో ఆ కోణం నుంచి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదే అంటే నాగబంధం ఉంది, మీరు అందువల్ల ఏ కోణం నుంచి అడుగుతున్నారు? నేను భౌతిక కోణం నుంచి అడుగుతున్నానండి. ఎందుకంటే మరి చాలామందికి పెరిఫెరల్గా చాలా సందేహాలు ఉన్నాయి. భౌతిక కోణం అంటే 46 సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? ఇంత మధ్యలో లెక్కించడానికి అప్పట్లోనే 70 రోజులు పట్టిందట. అది కూడా లెక్క తేలలేదట. ఇప్పుడైనా లెక్క తేలుతుందా? తేలిన తర్వాత అందులో ఉన్నవి ఆ భాండాగారంలో ఉంచుతారా?